హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ మేము రోజు రైసే తింటాము. ఇంకా ఈరోజు అయితే చపాతీ దానిలోకి కడాయి పన్నీర్ కర్రీ అయితే చేశానన్నమాట. ఈ కర్రీ ఎప్పుడు చేసినా మా ఇంట్లో పిల్లలతో సహా చపాతీయే తింటాము. అంత బాగుంటుంది. దట్టు హోమ్ మేడ్ పన్నీర్తో అయితేనే చేస్తానన్నమాట. ఇంట్లో ముందు రోజు పన్నీర్ చేసుకొని తర్వాత రోజు అయితే ఇలా చేసుకుంటానన్నమాట. ఇంకా ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 2-3 స్పూన్లు పెరుగు అయితే పడుతుంది. ఒక పెద్ద స్పూను బిసెన్ పౌడర్ అనమాట, శనగపిండి పడుతుంది. తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్ద సైజులో, టమాటాలు కూడా పెద్ద సైజులో, క్యాప్సికమ్, పచ్చిమిరకాయ కూడా పెద్ద పెద్ద సైజుల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇదంతా గ్రేవీ కోసం అనమాట. ఫస్ట్ మనమైతే ఇవన్నీ కలిపి మ్యారినేట్ అయితే చేయాలి. ఇంకా ఇప్పుడైతే అదిగోండి చాట్ మసాలా వేస్తున్నాను కదా, ఇంకా అన్నీ వేసేసాను. అన్నీ వేసేసి మనము కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని ఒక కొంచెం నూనె కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలకి పట్టేటట్టు ఆ మ్యారినేషన్ అనేది మంచిగా అవుతుంది. నేను ఇంక ఇది కలిపేసి ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఒక 1 అవర్ పాటు అది నానబెట్టేశాను. అంతేం అక్కర్లేదు, నాకు టైం ఉంది కదా అని చెప్పేసి అంతసేపు అయితే మ్యారినేట్ చేశాను. ఇంకా ఒక కడాయి తీసుకొని, ఇది ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను అనమాట. బాగా మందంగా ఉండడం వల్ల దీంట్లో కర్రీస్ చాలా టేస్టీగా వస్తున్నాయి. అమెజాన్లోనే తీసుకున్నాను. 3 వచ్చినాయి అనమాట. ఇవి నా పేజ్లో అయితే నేను రివ్యూ కూడా ఇచ్చాను. మీకు ఎవరికైనా లింక్ కావాలి అని అంటే లింక్ అని కామెంట్ చేయండి. అన్ని కర్రీస్ చేసుకోవడానికైతే ఇది చాలా బాగుంది. ఇంకా ప్రొసీజర్లోకి వచ్చేస్తే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సోంపు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత 2 టమాటాలని మిక్సీ చేసేసాను. ఆ గ్రేవీని కూడా కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిరకాయలన్నీ అది వేసేస్తాం కదా, ఉల్లిపాయలు అవన్నీ కాలిన తర్వాత ఆ గ్రేవీ అయితే వేసేసాను. గ్రేవీ కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్నది మొత్తం వేసేసాను అనమాట. వేసేసి కాసేపు అదొక 10 మినిట్స్ బాగా ఉడకనిచ్చాను. లిడ్ అయితే క్లోజ్ చేసి తర్వాత పన్నీర్ అయితే డైరెక్ట్గా వేసేసాను. నేను ఇక్కడేమీ రోస్ట్ అలా ఏమీ చేయలేదన్నమాట. పన్నీర్ని డైరెక్ట్గా వేసేసాను. బాగా లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉప్పు, కారం ఏదన్నా చాలకపోతే వేసుకోండి. మేమైతే పిల్లలు కూడా తినాలి కదా, ఎక్కువ మొత్తంలో కర్రీ తినాలి అని అంటే కొంచెం స్పైస్ తక్కువ ఉండాలి అన్నట్టు కొంచెం తక్కువగానే వేసానన్నమాట ఉప్పు, కారాలు. ఇంక ఇలా కర్రీ మంచిగా ఉడుకుతుంది. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఉడుకుతుంటే ఇంకా లాస్ట్కి దగ్గర పడిపోయింది. బాగా ఒక 20 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత బాగా దగ్గర పడిపోయింది. దగ్గర పడినప్పుడు డ్రై మేతి ఉంటుంది కదా, అదొక 1/2 స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ లాస్ట్ కొంచెము అమూల్ది క్రీమ్ అయితే వేసేసాను అనమాట. దాని థిక్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట కర్రీది. మనం అది వేసినప్పుడు అది వేసేసి ఎక్కువసేపు ఏం ఉడకనివ్వకూడదు. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ముందులా 1/2 లెమన్ అయితే పిండుకుంటే ఇంకా అసలు సూపర్ ఉంటుంది అనమాట. వేడి వేడి చపాతీల్లోకి ఈవినింగ్ టైంలో అందరం కూర్చొని తినేస్తాము. పగలు స్కూళ్ళల్లో, ఆఫీస్లో తినేస్తారు కదా వాళ్ళు, ఈవినింగ్ మాత్రం అందరం కూర్చొని డిన్నర్ అయితే డిన్నర్, ఇలా ఇవి చపాతీ అయితే చపాతీ అందరం కలిసి అయితే తినేస్తాము. చూడండి కర్రీ ఎంత బాగుందో, రెస్టారెంట్ వచ్చిన స్టైల్లో ఉంటుందన్నమాట. టేస్ట్ కానీ అపియరెన్స్ కానీ. మీరు ఈ కర్రీ చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.